నమస్తే, వెల్కమ్ టు ఫ్రమ్ ద హార్ట్ విత్ పూర్ణిమ నాగరాజ. మనం ఎప్పుడూ మాతృదేవో భవ అని పూజిస్తూ ఉంటాం అమ్మని. ది ఇంపార్టెన్స్ ఆఫ్ అ మదర్ అనేది అసలు మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే మదర్ నేచర్ అని అంటాం, మదర్ ల్యాండ్ అని అంటాం. కానీ అక్కడ ఒక ఫాదర్ కూడా ఉన్నారు. మాతృదేవో భవ అన్నప్పుడు పితృదేవో భవ అని కూడా అంటాం, కానీ నోబడి పేస్ అటెన్షన్ టు ఇట్ సమ్హౌ. ఎందుకంటే ఫాదర్ ఇస్ ద బ్రెడ్ ఎర్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆయన ప్రొవైడర్ మాత్రమే, ఆయన ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుందని చాలామంది నమ్ముతారు. అమ్ముంటే చాలు అని. అందుకే ఒకవేళ పిల్లలు వాళ్ళ తల్లిని కోల్పోతే వెంటనే పునర్వివాహం చేస్తారు తండ్రికి, సో దాట్ దే కెన్ హ్యావ్ అ మదర్ అని. సో కానీ డు వి ఈవెన్ అండర్స్టాండ్ అండి ది ఇంపార్టెన్స్ ఆఫ్ అ ఫాదర్? ఒక ఫాదర్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇవాళ మనం చర్చించుకుందాం. సో ఇద్దరు పేరెంట్స్ ఉన్నప్పుడు మదర్కి ఫాదర్కి ఈక్వల్ రోల్ ఉండాలి. కానీ ఎక్కడైనా సరే, ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడాను మదర్ హ్యాస్ ద బిగ్గర్ రోల్. ఎందుకంటే నవమాసాలు మోస్తారు తను, అండ్ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ కానివ్వండి, బాండింగ్ కానివ్వండి, చిన్నప్పటి నుంచి గోరుముద్దలు పెట్టడం కానివ్వండి, నడిపించడం కానివ్వండి, ఇవన్నీ తల్లే చేస్తుంది. షీజ్ అ ప్రైమరీ కేర్ గివర్. అంటే మన క్లినికల్ టర్మ్స్లో చాలా క్లినికల్గా మాట్లాడుకోవాలంటే షీజ్ అ ప్రైమరీ కేర్ గివర్ అనమాట. ఫాదర్ ఈజ్ అ సెకండరీ కేర్ గివర్ అని చాలామంది అంటారు. అందుకే ఫారిన్ కంట్రీస్లో పేరెంట్స్ని బర్తింగ్ ప్రాసెస్లో కూడా ఇన్వాల్వ్ చేస్తారు. మదర్ డెలివర్ అవుతుంటే ఫాదర్ పక్కనే నిలబడి చేయి పట్టుకుంటాడనమాట. సో హీ సీజ్ ది ఎంటైర్ బర్తింగ్ ప్రాసెస్. అండ్ ఫస్ట్ బేబీని ఎత్తుకునేది ఫాదరే. కానీ వాట్ హ్యాపన్స్ ఇస్, మనం ఎప్పుడూ ఒక ఫాదర్ని డిస్రిగార్డ్ చేసేస్తాము. ది ఎఫెక్ట్ ఆఫ్ అ గుడ్ ఫాదర్ అండ్ ద బ్యాడ్ ఎఫెక్ట్ ఆఫ్ అ బ్యాడ్ ఫాదర్ అనేది డిస్రిగార్డ్ చేసేస్తాం. ఎందుకంటే అమ్మ ఉంది కదా. సో ఒక మదర్ కూడా ఒక బ్యాడ్ ఫాదర్తో తను బ్రతుకుతూ, ఒక బ్యాడ్ పార్ట్నర్తో బ్రతుకుతూ, ఒకవేళ షీ మేక్స్ సమ్ మిస్టేక్స్ అంటే పిల్లల్ని తను ఇఫ్ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, మనం మదర్కే వేలెత్తి చూపిస్తాము, కానీ నాట్ ద ఫాదర్. ఒక టాక్సిక్ ఫాదర్ ఉన్నా సరే మదర్నే వేలెత్తి చూపిస్తాం, వాట్ వర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు అని. కానీ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫాదర్ అనేది యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అ మదర్, ఇఫ్ నాట్ మోర్ అండి. ఒక ఫాదర్ని కోల్పోయినప్పుడు ఒక తల్లి పిల్లల్ని చూసుకోవడం అనేది గొప్ప కాదు. వి నో షీ కెన్ డూ ఇట్. కానీ ఒక తల్లి కోల్పోయినప్పుడు ఫాదర్ వివాహం చేసుకోకుండా పిల్లల్ని చూసుకుంటున్నారంటే గ్రేట్ అని అంటాం. స్టే ఎట్ హోమ్ ఫాదర్ అంటే అది న్యూస్ పేపర్కి ఎక్కిపోతుంది అనమాట. ఒక వర్క్ ఫ్రమ్ హోమ్, పిల్లల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్న ఫాదర్ అయితే హీఈస్ అ పేస్ట్రీ సెలబ్రిటీ. కానీ మదర్స్ని ఇవే పనులు రోజు చేసుకునే, సమర్థవంతంగా చేసుకునే మదర్ని కూడా పట్టించుకోరు. ఎందుకు? బికాజ్ దిస్ ఈజ్ అ రేరిటీ. వాళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నారని నేను అనట్లేదు, కానీ ఇట్ ఈస్ రేర్. వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి పిల్లల్ని చూసుకోవడం అనేది పీపుల్ కన్సిడర్ ఇట్ రేర్. కానీ యాక్చువల్లీ హౌ రేర్ ఇస్ ఇట్ అండి? హౌ మెనీ లవింగ్ ఫాదర్స్ హ్యావ్ వి నాట్ సీన్? పిల్లల్ని కూడా ఒక్కొక్కప్పుడు అడిగినప్పుడు ఏ పేరెంట్ ఎక్కువ ఇష్టం అంటే సమ్ పీపుల్ సే ఫాదర్. గర్ల్స్ అనేది ఫాదర్కి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. కానీ వాట్ డు వి డూ విత్ సమ్ టాక్సిక్ ఫాదర్స్? ద ఫస్ట్ టాక్సిక్ రిలేషన్షిప్ నేను మాట్లాడదలుచుకునేది ఏంటి అంటే అన్ యాబ్సెంట్ ఫాదర్. పేరెంట్స్ ఏమో ఇట్స్ ఓకే ఫర్ ద ఫాదర్ టు బి అవే అని డిసైడ్ చేసుకొని, పిల్లలు అమ్మ ఇంట్లో ఉంటారు, లేకపోతే ఇండియాలో ఉంటారు, ఫాదర్ ఇంకా హీజ్ ఇన్ అనదర్ కంట్రీ, అది గల్ఫ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సంవత్సరానికి ఒకసారి రావడము, పిల్లలందరినీ డిసిప్లిన్ చేయడము, తన పెత్తనాలు చలాయించడము, మళ్ళీ వెళ్ళిపోవడం. సో ఫాదర్ ఉన్నాడు కానీ లేనట్టే లెక్క. బికాజ్ ఏదో ఒక్కొక్కప్పుడు స్కైప్లో మాట్లాడతారు. వెన్ మదర్ కాంట్ హ్యాండిల్, బాగా అల్లరి పెడుతున్న పిల్లల్ని హ్యాండిల్ చేయనప్పుడు అక్కడ వీడియో చాట్ ద్వారా తిడతారు. సో దిస్ ఇస్ ది యాబ్సెంట్ ఫాదర్. ఒక ఫాదర్ గైడెన్స్ లేకుండా పిల్లలు పెరగడం అనేది ఎంతవరకు సమంజసం? అమ్మ సమర్థవంతంగా పెంచలేరని కాదు, బట్ వెన్ టూ పేరెంట్స్ ఆర్ అవైలబుల్, దట్స్ ద బెస్ట్ సిచ్యువేషన్ ఫర్ అ చైల్డ్. అంటే ఇద్దరు అన్యోన్యంగా ఉన్న పేరెంట్స్ అయితే దట్ ఈస్ హెవెన్ ఫర్ అ చైల్డ్. సో పిల్లలకి సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలన్నా సరే, ఏదైనా ఉండాలంటే ఒక మంచి రిలేషన్షిప్లో ఉన్న పేరెంట్స్ ఉంటే ఇట్ ఈస్ వండర్ఫుల్ ఫర్ ద చిల్డ్రన్. సో యాబ్సెంట్ ఫాదర్ కాకుండా కొందరు నార్సిసిస్టిక్ అండ్ టాక్సిక్ ఫాదర్స్ ఉంటారు. నార్సిసిస్టిక్ అంటే నేను పట్టుకున్న కోడికి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే, ఎవరైనా ఎదిరిస్తే ఇదిగో చూడు, డామినేటింగ్. పిల్లలకి ఒక మాట్లాడే ప్లాట్ఫామ్ ఉండదు, భార్యకి మాట్లాడే ప్లాట్ఫామ్ ఉండదు, ఎమోషనల్ వైలెన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది, వర్బల్ వైలెన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఉంటుందంటే ఫిజికల్ వైలెన్స్. అట్లాంటప్పుడు పిల్లలు భయంతో పెరుగుతారు. భయంతో పెరిగే పిల్లలు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. ఆడపిల్లలైతే ఈ మధ్యకాలంలో ఆ సంఖ్య పెరుగుతుందండోయ్. దే డోంట్ వాంట్ గెట్ మ్యారీడ్.
అమ్మ నాన్న దెబ్బలాడుకుంటూ ఫాదర్ ఏమో అమ్మని చేసుకుంటూ చూసి నాకు కూడా ఎట్లాంటి భర్తే దొరుకుతాడు, ఐ విల్ నాట్ బీ హ్యాపీ ఇన్ లైఫ్, వివాహం చేసుకోకపోయినా ఐఎమ్ ఓకే, నేను ఫైనాన్షియల్గా సింపుల్గా నేను చాలా హ్యాపీగా బ్రతకగలను, నేను ఐ వాంట్ బీ ఇండిపెండెంట్ అని అంటారు. ఇమీడియట్గా కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళి వీళ్ళని మ్యారేజ్కి ప్లీజ్ కన్విన్స్ చేయండి అని అంటారు. ఎలా కన్విన్స్ చేయాలండి? వెన్ యూ హ్యావ్ నాట్ గివెన్ దెమ్ అ గుడ్ లైఫ్, వాళ్ళు చూసేది వినేది రోజు ఒక అన్ప్లెజెంట్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు హౌ కెన్ వీ కన్విన్స్ దెమ్ కాదు మ్యారేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని? ఆల్మోస్ట్ నాట్ పాసిబుల్ కదా. దెన్ ద థర్డ్ కైండ్ ఆఫ్ హస్బెండ్, ఏదో ద్రవ్యాలకి అలవాటు పడ్డ హస్బెండ్, ఆల్కహాలిక్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ కావచ్చు, ఒక డిస్ఫంక్షనల్ హస్బెండ్. సో ఆయన డిస్ఫంక్షనాలిటీ ఎందుకుంటే ద్రవ్యాల వల్ల. సో అడిక్షన్స్, అడిక్షన్ ఉన్నప్పుడు ఒకలా బిహేవియర్ ఉంటుంది, లేనప్పుడు ఇంకోలా బిహేవియర్ ఉంటుంది, గోయింగ్ టు రీహాబ్ సెంటర్స్ అండ్ కమింగ్ బ్యాక్, లేకపోతే కంటిన్యూస్ ఫైట్స్ ఇన్ ద హౌస్, కంటిన్యూస్ వైలెన్స్ ఇన్ ద హౌస్. తల్లి కూడా తన ఫ్రస్ట్రేషన్స్ పిల్లల మీద చూపించడం. సో ఇట్లాంటి పిల్లలు ఎప్పుడూ అగ్రెసివ్గా ఉంటారు, డిప్రెస్డ్గా ఉంటారు, వైలెంట్గా ఉంటారు అండ్ చాలా యాంగ్షియస్గా ఉంటారు. వాళ్ళకి అసలు సెల్ఫ్ ఎస్టీమ్ ఉండదు. మిగతా పేరెంట్స్ని చూసి, అంటే ఫాదర్స్ కమింగ్ అండ్ పికింగ్ అప్ ద చిల్డ్రన్ ఫ్రమ్ స్కూల్, హక్ చేసుకోవడం, ఇవన్నీ చూస్తే దే ఫీల్ దట్ నేనేదో లైఫ్లో మిస్ చేస్తున్నాను అని వాళ్ళకి ఉద్రేకం పెరిగి దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ ఇన్ స్కూల్ అనమాట. అండ్ చాలా స్కూల్ ట్రువెన్సీ, స్కూల్ రిఫ్యూజల్, స్టడీస్లో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, లైఫ్ మీదే ఏకాగ్రత తగ్గిపోతుంది స్టడీస్ పక్కన పెట్టేస్తే. ద థర్డ్ ఈజ్, అంటే ఫాదర్ ఉండి కూడాను ఎమోషనల్లీ డిస్టెంట్ ఫాదర్. అన్నీ ఉన్నాయి, ప్రొవైడర్, హీ వర్క్స్, ఇట్స్ మేక్స్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, డ్రైవ్ అ బ్యూటిఫుల్ కార్, కానీ ఎమోషనలీ ఆయన లేరు. ఏదైనా చెప్పుకోవాలంటే పో మీ అమ్మకి చెప్పుకోపో అని అంటారు. పోనీ అమ్మకి నాన్నకి ఎమోషనల్ కనెక్ట్ ఉందా? వాళ్ళకి లేదు, వాళ్ళు మాట్లాడుకోరు. సో ఎమోషనల్ కనెక్ట్ అసలు అక్కడ ఉన్నదేంటి? నిశ్శబ్దం. ఫాదర్ మాట్లాడరు, ఆయన్ని చూసి భయపడి మదర్ మాట్లాడదు, మదర్ ట్రై టు ఓవర్ కాంపెన్సేట్ విత్ ద చిల్డ్రన్, ఎందుకంటే ఫాదర్ ఎట్లాగో మాట్లాడట్లేదు కదా, నేనన్నా కాంపెన్సేట్ చేస్తాను అని. సో అక్కడ మధ్యలో పిల్లలు ఏంటి, దే వాంట్ దట్ ఆ స్కిన్ హంగర్, ఫాదర్ హగ్ కావాలి, ఫాదర్ అటెన్షన్ కావాలి, ఫాదర్ ఒక స్మైల్ అన్న ఇస్తే వీఆర్ హ్యాపీ అనే ధోరణిలో పిల్లలు ఉంటారు. ఇట్లాంటి పిల్లలు ఎప్పుడూ పీపుల్ ప్లీజర్స్ అయి ఉంటారండి. ఎందుకంటే నాన్న ముభావంగా ఉండడం, మాట్లాడకపోవడం, కలగ తీసుకోవడం, వాళ్ళకి ఆ ఎమోషనల్ హంగర్ ఉండడం. సో ఎవరైనా మంచిగా వాక్చాతుర్యం ఉన్నవాళ్ళు, జాలీగా ఎక్కువగా మాట్లాడే వాళ్ళతోటి దే గెట్ అట్రాక్టెడ్ టు దెమ్, ఎందుకంటే ఇంట్లో ఆ సిచ్యువేషన్ లేదు. సో దోస్ పీపుల్ మే నాట్ బి ద రైట్ పీపుల్. కేవలం మంచిగా మాట్లాడే వాళ్ళందరూ మంచి వాళ్ళు అయితే ఎంత బాగుండేది. సో దే గెట్ ఇన్ టు రాంగ్ రిలేషన్షిప్స్, లేదు అంటే ఆఫ్ రిలేషన్షిప్స్. బాబు ఇంత సైలెన్స్ నేను భరించలేను అని. సో చూడండి, ఈచ్ కైండ్ ఆఫ్ ఫాదర్ ఎంత ఇంపాక్ట్ పిల్లల మీద ఉందో చూడండి ఒకసారి. ఇకపోతే బాగా టాక్సిక్ పీపుల్, ఇప్పుడు వైఫ్కి అగేన్స్ట్గా ఉండడము, లేకపోతే ఇన్లాస్ అండ్ హస్బెండ్ కలిసి వైఫ్ని హింసించడం, అట్లాగే పిల్లల్ని హింసించడం, ఆడపిల్ల పుట్టితే హింసించడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం న్యూస్ పేపర్లో చదువుతున్నాము, ఎన్నో ఎదుర్కొంటాం కూడాను. ఇట్లాంటి కుటుంబాల్లో పిల్లలు ఎలా ఉంటారు? ఇట్లాంటి కుటుంబాల్లో పిల్లలు కూడాను దే ఆర్ హైలీ ఇన్సెక్యూర్ అండి. అండ్ చాలా మట్టుకు ఇట్లాంటి పిల్లలు దే ఆల్ హ్యావ్ పర్సనాలిటీ ఇష్యూస్. అంటే డిపెండెంట్గా ఉంటారు, లేకపోతే ఒక్కొక్కప్పుడు అగ్రెసివ్గా ఉంటారు, ఒక్కొక్కప్పుడు మ్యానిపులేటివ్గా ఉంటారు, ఒక్కొక్కప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని మిమిక్ చేస్తుంటారు. ఇది ఎఫెక్టివ్గా ఉందేమో, ఎందుకంటే నాన్న అమ్మని ఇట్లా కంట్రోల్ చేస్తున్నారు కదా, నేను కూడా ఎవరైనా కంట్రోల్ చేయాలంటే ఇలా ప్రవర్తించవచ్చేమోనని. సో అది బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు. తండ్రి పాత్ర అనేది కేవలం ఆడపిల్లలకే కాదండి, ఈవెన్ బాయ్స్ నీడ్. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, కానీ తర్వాత వాళ్ళ ఫాదర్ని మిమిక్ చేస్తారు. అట్లాగే ఆడపిల్లలకి చిన్నప్పుడు తండ్రి మీద ప్రేమ ఉంటుంది, కానీ దే మిమిక్ దే మదర్స్. కానీ వాళ్ళ రిలేషన్షిప్స్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, డిపెండ్స్ ఆన్ బోత్ పేరెంట్స్. సో వాళ్ళు చూసిన ఏదైతే ఒక అట్మాస్ఫియర్ చూసారో ఆ అట్మాస్ఫియర్ని వాళ్ళు ఇంబైబ్ చేసి వాళ్ళ వేలో దాన్ని ప్రాసెస్ చేసి అది ఒక నెగిటివ్ అవుట్కమ్లోనే బయటకు వస్తుంది. దెర్ ఇస్ నో పాజిటివ్ అవుట్కమ్ అవుట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ పేరెంటింగ్ అండి. సో చాలా మట్టుకు నేను చెప్తూ ఉంటాను, ఎస్, చిల్డ్రన్ అనేది దే నీడ్ 2 పేరెంట్స్. అండ్ ఏ ఒక్క పేరెంట్ కూడా గ్రేటర్ దెన్ ద అదర్ పేరెంట్ కాదండి. అమ్మ స్థానం ఎలా ఉందో నాన్న స్థానం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో ఇఫ్ యూర్ ఇన్ అ రిలేషన్షిప్ విత్ టాక్సిక్ పర్సన్, ఒక్కసారి ట్రై టు టేక్ థెరపీ, ట్రై టు సెట్ ఇట్ రైట్. పిల్లలు కదా, చిన్నపిల్లలు కదా, వాళ్ళకేంటి భరించేది నేను కదా అని అనుకోకండి. ఎవరూ ఏమీ భరించాల్సిన అవసరం లేదు. పర్టికులర్లీ పిల్లల మీద ఆ భారం మనం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. వీ డోంట్ ఈవెన్ రియలైజ్ ఒక్కొక్కప్పుడు పిల్లలు చూస్తున్నారు అలాగే ప్రవర్తిస్తున్నారు అని వీ డోంట్ ఈవెన్ రియలైజ్ అంటిల్ ఇట్స్ టూ లేట్. వాళ్ళ రిలేషన్షిప్స్ బాగుండాలన్నా సరే, వాళ్ళ సంతోషంగా ఉండాలన్నా సరే, వాళ్ళ అచీవర్స్గా ఉండాలన్నా సరే, అకాడమిక్గా కానివ్వండి, బిహేవియర్లో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, వాళ్ళ వైవాహిక జీవితంలో కానివ్వండి, లేకపోతే దెమ్ యాజ్ పేరెంట్స్
వాళ్ళందరూ బాగుండాలి అంటే, విచ్ ఇస్ వాట్ ఎవ్రీ పేరెంట్ వాంట్స్ కదండి. మన పిల్లలు బాగుండాలి, అన్ని రంగాల్లో రాణించాలి, దే షుడ్ బి ఫెంటాస్టిక్ అని అనుకుంటాం. ఫెంటాస్టిక్గా పెంచుతామని పిల్లలు పుట్టినప్పుడు అనుకుంటాం, కానీ దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్. సో ఈ మిస్టేక్స్ని ముందే రెక్టిఫై చేయండి. వీలైనంత మట్టుకు పిల్లలు పుట్టే ముందే రెక్టిఫై చేయండి, లేకపోతే పిల్లలు చిన్నప్పుడు బిఫోర్ దేర్ ఎక్స్పోజ్ టు ఆల్ దీస్ థింగ్స్ రెక్టిఫై చేయండి. రెక్టిఫై అయ్యేది రెక్టిఫై చేయండి. లేదు అంటే ట్రై టు మేక్ యువర్ చిల్డ్రన్ స్ట్రాంగ్ విత్ ది కరెంట్ సిచ్యువేషన్. ఒకవేళ ఈ సిచ్యువేషన్ని మార్చలేని పరిస్థితి అయితే, ఒక్కొక్కప్పుడు మన జీవితం గురించి మనం ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఇఫ్ ద పార్ట్నర్ ఈజ్ వెరీ టాక్సిక్, మనం ఒక లైఫ్లో ఒక డెసిషన్ తీసుకోవాలి, వెదర్ టు కంటిన్యూ విత్ దిస్ ఆర్ నాట్. అండ్ పిల్లలకి ఏది కరెక్టో ప్లీజ్ మీరు ఆలోచించండి. ది ఇంపాక్ట్ ఆఫ్ అ ఫాదర్ ఈజ్ గ్రేట్ అండి. ఫాదర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిగర్ ఇన్ ద చైల్డ్స్ లైఫ్, బీట్ ఎ గర్ల్ ఆర్ అ బాయ్. సో లెట్ us all try to be good fathers from today, and let us also recognize the importance. అంటే ఒక ఫాదర్ ఇంపార్టెన్స్ మనం రికగ్నైజ్ చేయాలి. ఫాదరే కదా, ఇట్స్ హిస్ జాబ్ టు ప్రొవైడ్ అని అనుకోకండి. ఎమోషనల్ సపోర్ట్, ఎమోషనల్ హెల్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ కూడా, సెల్ఫ్ ఎస్టీమ్, ఇవన్నీ దే గెట్ ఫ్రమ్ దేర్ ఫాదర్స్ ఆల్సో అండి. సో లెట్స్ ఆల్ ట్రై టు బి గుడ్ ఫాదర్స్, గుడ్ పేరెంట్స్, అండ్ హ్యావ్ హ్యాపీ చిల్డ్రన్. మరొక మంచి టాపిక్తో కలుద్దాం. నమస్తే. Shut up and sit down.